విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అధికారం కైవసం చేసుకోవాలని కొన్ని కుటిల ప్రయత్నాలు అన్డెమోక్రటిక్ వేస్ లో కొన్ని చేస్తున్న ప్రయత్నాలు ప్రధానంగా మీడియా ద్వారా ప్రజల దృష్టికి తేవాలని ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలోకి రాకముందే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశ్వరూపం తన అరాచకాలు, అన్యాయాలు, అకృత్యాలు ఇవన్నీ కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. ఇందులో ప్రధానంగా గత 2 రోజులుగా భీమిలి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాలు పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు క్యాజువల్ గా ఈ ఓటర్స్ లిస్టు సంబంధించి వెరిఫికేషన్ చేయమని చెప్పడం, 2014లో బూత్ వైజ్ ఎన్ని ఓట్లు ఉన్నాయి, అలాగే 2019 ఈ 5 సంవత్సరాల గ్యాప్ లో టోటల్ గా ఎన్ని ఓట్స్ ఉన్నాయి, ఏమైనా అడిషన్స్ ఉన్నాయా, ఏమైనా డిలిషన్స్ ఉన్నాయా, లేకపోతే చేంజ్ ఆఫ్ అడ్రస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయమని చెప్పని క్యాజువల్ గా చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ ప్రాసెస్ చేస్తా ఉన్నామో కొన్ని నివ్వెరబోయే నిజాలు, కొన్ని అంశాలు మా దృష్టికి రావడం జరిగింది. ఫెయిర్ పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో మామూలుగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం చేత కాదు. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ పథకాలతోటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది. 2014 కంటే కూడా మరిన్ని ఎక్కువ సీట్లతో ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాబోతా ఉందని అపోజిషన్ పార్టీస్ కూడా అర్థమైంది. మరి దీన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి ఏంటని కొన్ని కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు కూడా మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్స్ లిస్ట్ లో దాన్ని చాలా సిస్టమేటిక్ గా ఒక స్కీమింగ్ ప్రకారం ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సింపథైజర్స్, యాక్టివ్ నాయకులు ఉన్నారో అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ తొలగింపు ప్రక్రియని చేపట్టడం జరిగింది. మీకు మొత్తం విశాఖ జిల్లాలో 15 కాన్స్టిట్యున్సీలో కూడా తీసుకుంటే 74,848 ఓట్లు తొలగింపుకి మొత్తం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ప్రధానంగా గమనించాల్సింది ఒకటి, ఆల్రెడీ 2014లో ఉన్న ఓట్లు, న్యాయబద్ధంగా చట్టపరంగా ఉండాల్సిన ఓట్లు కొన్ని తొలగించారు. అవి కాకుండా మళ్ళీ ఏదైతే 2019లో ఫైనల్ లిస్ట్ ఇచ్చారో ఆ ఫైనల్ లిస్ట్ లో ఇచ్చిన ఓట్లు కూడా మళ్ళీ తొలగించమని చెప్పని ఫామ్ 7 కింద మళ్ళీ కొన్ని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన ఈ 74,000 ఫిగర్ ఏదైతే ఉందో అది ఫైనల్ గా 2019 ఓటర్స్ లిస్ట్ లో ఉన్న ఓట్లలో మళ్లీ ఫామ్ 7 ద్వారా తొలగించమని చెప్పిన సమాచారం. ఇందులో చూస్తే ఒక కాన్స్టిట్యున్సీ వైపు చూస్తే భీమిలి ఏదైతే నేను రిప్రజెంట్ చేస్తున్న కాన్స్టిట్యున్సీ ఉందో అక్కడ ఒక్కచోటే 8,778 ఓట్లు తొలగించాలని చెప్పని ఒక ఫామ్ 7 ఇవ్వడం జరిగింది. అలాగే ఈస్ట్ 8,294, సౌత్ 2,336, నార్త్ 4,638, గాజువాక 5,365, చోడవరం 7,343, అలాగే మాడుగుల 5,527, అరకు 2,214, అలాగే పాడేరు 1,460, అలాగే అనకాపల్లి 10,179, పెందుర్తి 2,314, యలమంచిలి 4,083, పాయకరాపేట 1,881, నర్సీపట్నం 3,448, మొత్తం 74,848 ఓట్లు ఫామ్ 7 ద్వారా ఇచ్చారు. అయితే దీంట్లో ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఓకే ఫామ్ 7 కొంతమంది ఓట్లు తొలగింపు కొంతమంది ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మనందరం కూడా నివిరిపోయే అంశం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే, ఒక మీకు ఉదాహరణ చూపిస్తున్నాను. ఇది మొత్తం 83 ఓట్లు ఫామ్ 7 సంబంధించి తొలగింపు. ఇక్కడ ఏదైతే ఉందో ఇది పైన ఎవరిదైతే ఓటు ఉందో ఆ ఓటు గల వ్యక్తి ఫోటో, కింద ఇక్కడ ఉంది ఎవరైతే తొలగింపమని చెప్పారో ఆ కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి ఫోటో.
ఈ 83 ఓట్లు కూడా ఏదైతే ఉన్నాయో మొత్తం పైన అభ్యర్థులు వేరు ఉంటారు, కింద ప్రతి దాంట్లో కూడా ఫోటో ఒకే వ్యక్తి, ఒక రాజేశ్వరి అనే ఒక వ్యక్తి పేరుతోటి మొత్తం ఈ 85 ఓట్లు కూడా తొలగించమని చెప్పని ఫామ్ 7 ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. అది ఇది ఒక ఉదాహరణ. ఇది ఇంకొక వ్యక్తి, పైన తొలగించే వ్యక్తులు ఫోటోలు వేరేగా ఉన్నాయి, కింద ఆ తొలగించమన్న వ్యక్తి అన్ని కూడా సేమ్ ఒకే వ్యక్తి ఫోటోతోటి. ఇదొక 70 ఓట్లు. ఈ వ్యక్తి పేరు రాజశేఖర్, అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక కన్వీనర్ గా ఉన్నారు. అంటే ఎట్లా ఉందంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాక్టివ్ నాయకులు, యాక్టివ్ కార్యకర్తలు, బూత్ కన్వీనర్స్, కోఆర్డినేటర్స్, ఎవరైతే ఇంపార్టెంట్ నాయకులు ఉన్నారో ఆ అందరి పేర్ల మీద కూడా వీళ్ళు కంప్లైంట్ పెట్టేసేసి ఫామ్ 7 ఇచ్చేశారు. అంటే ఇక్కడ అధికారులు కూడా నేను ఒకటే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను, ఏదైతే ఒక వ్యక్తి తొలగించమని చెప్పని ఒకే వ్యక్తి గంపకొత్తగా కొన్ని పేర్లు ఇచ్చినప్పుడు కనీసం దాన్ని ఎంక్వైరీ చేయకుండా, దాని మీద చిన్న అనుమానం కూడా మీకు రాకుండా అటువంటి వ్యక్తి కంప్లైంట్ బేస్ చేసుకుని ఓట్లు కానీ తొలగిస్తే మీరు ఇబ్బందులకు గురవుతారు. ఈ విషయాన్ని నిన్న సాయంత్రం వెంటనే జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఇతర కన్సర్న్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీన్ని ఎగ్జామిన్ చేసి వెరిఫై చేసి ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కన్సర్న్ అధికారుల మీద కూడా క్రిమినల్ చర్యలు కూడా మేము ఇనిషియేట్ చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. నేను మీ ద్వారా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు ఇటువంటి కుతంత్రాలకి పాల్పడుతూ ఉందో వాళ్ళకి ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం, మీకు డెమోక్రసీలో మీరు ఏదైతే న్యాయబద్ధంగా ఫైట్ చేసి ఎన్నికల్లో గెలవగలరో దానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని ఇటువంటి ఓట్లు తొలగించి అప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఎన్నికలు గెలవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలియగలవాళ్ళు. ఇటువంటి చీప్ ట్రిక్స్ కి లేకపోతే వాటికి ఎవరు కూడా ఇక్కడ భయపడరు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇటువంటి అన్ని కూడా ఎదుర్కోవడం చాలా చాలా అనుభవం ఉంది. గతంలో కూడా చాలా మంది ఇటువంటి కుట్రలు పన్నారు, ఇటువంటి కుతంత్రాలు చేశారు. అయితే వీటన్నింటిని కూడా ఫేస్ చేసి సక్సెస్ఫుల్ గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల్లో విజయం సాధించింది. మళ్లీ రేపు 2019 ఎన్నికల్లో కూడా ఏదైతే ఇటువంటి మీరు కుట్రలకి కుతంత్రాలకు పాల్పడతా ఉన్నారో అప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు తొలగించి విజయం సాధించాలనుకుంటారో మీ ప్రయత్నాలు సాగవు. ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా తొలగించిన ప్రతి ఓటు ఏదైతే న్యాయబద్ధంగా ఉండాల్సిన ఓటు ఉందో ఆ అన్ని ఓట్లు కూడా ఖచ్చితంగా మళ్లీ ఓటర్స్ లిస్ట్ లో ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఆ అన్ని ఓట్లు కూడా ఇంక్లూడ్ చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఈ రోజు ఇక్కడ ఎన్నికల్లో పోటీ పడుతున్న పార్టీల యొక్క బ్యాక్గ్రౌండ్, ఒక రాజకీయ చరిత్ర కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. నిన్న కాక మొన్న ఒక నేషనల్ మీడియా గ్రూప్ ఒక ఇండియా టుడే కాన్క్లేవ్ పెట్టినప్పుడు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాన్క్లేవ్ కి హాజరయ్యారు. ఆ కాన్క్లేవ్ లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంట్రడక్షన్ చేస్తూ ఆ మీడియా గ్రూప్ చెప్పిన మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నేల చరిత్ర గల వ్యక్తి, అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, అలాగే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి, ఇవన్నీ చెప్తూ పాదయాత్ర చేస్తూ కూడా ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరై వస్తున్న వ్యక్తి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్ని కేసులున్నాయి, ఎన్నిట్లో ఎవరు ముద్దాయిగా ఉన్నాడు, ఎన్ని ఈడీ ఆస్తులు జప్తు చేసింది, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంట్రొడ్యూస్ చేశారు. సేమ్ అదే గ్రూప్ వైజాగ్ లో నోవాటెల్ లో లాస్ట్ టైం సేమ్ అటువంటి కాన్క్లేవ్ అయితే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమి ఇంట్రొడ్యూస్ చేశారో మనం అందరం కూడా చూసాం. ఆ రోజు ఒక విజనరీ, ఒక అనుభవం ఉన్న వ్యక్తి, ఐటీ ప్రమోట్ చేసిన వ్యక్తి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి, ఇటువంటివన్నీ చంద్రబాబు నాయుడు గురించి చెప్తే ఏదైతే ఆర్థిక నేరాలు అవినీతి ఆరోపణలు అవి ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పడం జరిగింది. ఇది మీరు లేకపోతే నేను చెప్పడం కాదు, ఒక ఆల్ ఇండియా లెవెల్ రిప్యుటేషన్ ఉన్న ఒక నేషనల్ మీడియా గ్రూప్ వాళ్ళ కాన్క్లేవ్ పిలిచి వాళ్ళు చెప్పిన ఇంట్రడక్షన్. కాబట్టి ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ఒక కుట్రలు కుతంత్రాలు పన్నుతా ఉన్నారు. దీనికి దురదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం సాయం చేయడం. అయితే ఇక్కడ నేను ఒకటే మీ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, మీరు ఒక పాముకి పాలు పోసి పోషిస్తా ఉన్నారు, రేపు ఆ పాము మిమ్మల్ని కూడా కాటేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే ఒక పాముకి మీరు పాలు పోసి పోషించడం వల్ల భవిష్యత్తులో మీరు కూడా నష్టపోతారు.
ఎందుకైతే కేటీఆర్ నిన్నగా మనం చెప్పాడు స్టేట్మెంట్, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు రోడ్డుపోతారట, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారట, ఆయన జోస్యం చెప్తా ఉన్నారు. అలాగే మన అంతకుముందు హైదరాబాద్ లోకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన మద్దతు ఫెడరల్ ఫ్రంట్ కావాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే టీఆర్ఎస్ కి తెలంగాణలో ఉన్న ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిది ఎటువంటి ఫెవికాల్ బంధం ఉందో మనం చూస్తా ఉన్నాం. వీళ్ళిద్దరికీ ఒక రిమోట్ డైరెక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి పైనుంచి ఆశీస్సులు అందించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ గారు. ఈ ముగ్గురు కూడా ముసుగు రాజకీయాలు, లాలూచి రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవాలంటే ఏదో ఒక విధంగా కుట్రలు కుతంత్రాలు పన్నాలి, మనం ఏదో ఒక విధంగా అధికారంలో రావాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా ఎదుర్కొనే సత్తా, దమ్ము, ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా కూడా వీటిని సక్సెస్ఫుల్ గా మేము ఫేస్ చేయగలం, రేపు ఎన్నికల్లో ఘన విజయం సాధించగలం అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం.